అంటే ఈవిల్ డెడ్ అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ వస్తారు కదా. ఎక్స్పెక్టేషన్ ఏమంతగా లేదా అంటే సౌండ్ ఎఫెక్ట్స్ కానీ ఏం లేదా. ఇది ఒకసారి ట్రై చేయొచ్చా? చూడొచ్చు అన్న. చెప్పదకైతే ఏం లేదు. ఏం నచ్చలేదు మీకు? అసలు నచ్చలేదండి. ఈవిల్ డెడ్ ఫ్రాంచైజీలో ఉన్నంత లేదన్న, అంటే ఎక్స్పెక్ట్ చేసినంత లేదు. ఓకే, అంటే ఈ ట్రెండ్కి తగ్గట్టు కూడా లేదు. ఎక్కడైనా స్కారీ స్కిన్స్ 2-3 అన్నా ఉన్నాయా? నాకేం అనిపించలేదు. నార్మల్ ఈవిల్ డెడ్ మూవీస్ ఉన్నంత లేదు బ్రో. ఓకే వన్ టైం వాచబుల్. ఆ ఫ్రాంచైజ్ అంత లేదు. అంత లేదు. నార్మల్ ప్రతి ఈవిల్ డెడ్లో కానీ బ్లడ్ రైన్ ఉంటుంది, అది మిస్ అవుతుంది. ప్లస్ ఓకే ఒకసారి చూడొచ్చు, మరి అంత హెర్రర్ ఎఫెక్ట్స్ ఏం లేవు. జంప్ స్కేర్స్ కూడా చాలా తగ్గించేశారు. అంటే మెయిన్ హర్రర్ మూవీలో వచ్చి పండగ అయితే కాదు, నార్మల్ ఇది ఫైనల్ డెస్టినేషన్ మూవీ ఎలా ఉంటుంది ఆ టైప్లో అలా కొంచెం అలానే ఉంటుంది. మొన్న మమ్మీ వచ్చింది కదా, అది నేను చూడలేదు. అంటే ఖచ్చితంగా చూడాలని అయితే కాదు. ఎవరన్నా ఫ్రీగా ఉంటే రావచ్చు. అంటే దానికి దీనికి లింక్ ఏం లేదు, జస్ట్ ఒక బుక్ మాత్రం కామన్గా పెట్టారు అంతే. అంటే రిపీట్ అవుతాయా ఓల్డ్ ఈవిల్ డెడ్ సీన్లు కొన్ని? కొన్ని ఐకానిక్ సీన్స్ అయితే ఉన్నాయి. కరెక్ట్ అయ్యే వాళ్ళు బాగుంటుంది. మళ్ళీ ఒకసారి కూడా ఓకే జస్ట్ ఓకే. మూవీ బాగుంది బ్రో. మూవీ అయితే ఎటువంటి ల్యాగ్ లేదు. ఈవిల్ డెడ్ లవర్స్కి అయితే డెఫినెట్లీ నచ్చుతుంది. అండ్ జంప్ స్కేర్స్ కూడా చాలా ఉన్నాయి. సో లాస్ట్లో కూడా కొంచెం బాగానే పెట్టారు సస్పెన్స్. నాట్ బ్యాడ్, డెఫినెట్లీ చూడొచ్చు బ్రో. డెఫినెట్లీ చూడొచ్చు. ఎవ్రీథింగ్, సినిమాటోగ్రఫీ, సౌండ్ ఎఫెక్ట్స్ అన్ని టాప్ నాచ్ ఉంది. అండ్ యాజ్ యూజువల్ మనం ఈవిల్ డెడ్ ఫ్రాంచైజ్లో ఎక్స్పెక్ట్ చేసినట్టే మనకు కావాల్సిన గోర్ ఎలిమెంట్స్ ఈసారి ఓవర్ ద టాప్ వెళ్ళిపోయినాయి. గోర్ ఎలిమెంట్స్ కొన్ని అయితే డైరెక్టర్ కట్ చేసినారంట. సో అట్లాగే ఉంది. డిజర్వింగ్ ఫిల్మ్, చూడొచ్చు ఖచ్చితంగా థియేటర్లో చూడొచ్చు. ఎల్లీ క్రోనిన్ సిమిలర్ నోట్లోనే ఉంది, బట్ దానికంటే ఇది ఎంగేజింగ్ ఉంది. సో అందుకు బెటర్ అంతే. ఓవర్ డీసెంట్ వాచ్, చూడొచ్చు. చేస్తారు చూడొచ్చు బ్రో. చూడొచ్చు. డబ్బింగ్ అనేది వాడు థియేటర్లో వాయిస్ ఎందుకు తక్కువ పెడతాడు నాకు ఐడియా లేదు. ఏఎస్ఆర్లో మీరు డబ్బింగ్ అయితే నార్మల్గానే ఉంది, వాయిస్ అనేది కొంచెం పెంచాలి. బట్ స్టిల్ ఉండే ఆల్టర్నేటివ్స్లో ఇదే బెటర్ ఇంకా అంతే. తెలుగులో చూడొచ్చు. బాయ్ బ్రో.